హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. సో మనం ప్రిలిమ్స్ చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఇది ఫోర్త్ థింగ్ అనమాట, అంటే ఫోర్త్ వీడియో. మీరు ప్రీవియస్గా కూడా ఒకసారి చెక్ చేయండి. ఏప్రిల్ 2025 నుంచి ఏప్రిల్ 2026 నుంచి మనం మళ్ళీ మే 2027 వరకు ఈ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నాము. ఇవి ఇవాళ వీడియోలో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేటప్పటికి మొరల్ మష్రూమ్ ఆర్ మోర్చెల్లా మష్రూమ్. సో ఫస్ట్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే, రీసెంట్గా సైంటిస్ట్ SKUST కాశ్మీర్ వాళ్ళు ఈ మొరల్ మష్రూమ్ ఏదైతే ఉందో ప్రీవియస్లీ హిమాలయన్ ఫుట్ హిల్స్ అక్కడ మాత్రమే పెంచడం జరిగేది అనమాట, అంటే అక్కడ మాత్రమే అది పెరుగుతుంది. సో దాన్ని కంట్రోల్డ్ కల్టివేషన్ చేశారనమాట. ఈ మష్రూమ్ అనేది చాలా రేర్. అండ్ ఇది ఎందుకు చెప్తున్నామంటే, మష్రూమ్సే కదా అనుకోవచ్చు, బట్ స్టిల్ ఎందుకు చెప్తున్నాము అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో చూసుకున్నట్టయితే మీరు గూచి అనే మష్రూమ్ పేరు రావడం జరిగింది. GUCCA గూచి అనే వర్డ్ దేనికి సంబంధించింది అనేటటువంటి క్వశ్చన్ వచ్చిందనమాట UPSC ప్రిలిమ్స్ లో. సో అందుకోసం దీని యొక్క కాంటెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, రేర్ వర్డ్స్. సో ఆ వర్డ్ అంటే ఏంటి అని అడిగే క్వశ్చన్స్ కూడా మనకు చాలానే వస్తాయి. సో ఫస్ట్ ఇక్కడ మొరల్ మష్రూమ్ అని కూడా అంటారనమాట. సో ఇది ఒక ఎడిబుల్ ఫంగస్, అంటే ఈ మష్రూమ్ని తింటారు. వెరీ రేర్ అండ్ వెరీ రేర్ డెలికసీ ఇది ఆ హిమాలయన్ రీజన్స్లో. ఇది మనం చూసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ఏరియాస్లో మాత్రమే ఇది కల్టివేట్ చేయబడుతుంది అనమాట. సో హై ఆల్టిట్యూడ్ ఉన్న రీజన్స్, అది కూడా స్ప్రింగ్ సీజన్లో షార్ట్ టైంలో మాత్రమే ఇది పెరగడం జరుగుతుంది అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కూడా ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీన్నే గూచి మష్రూమ్ అని కూడా పిలుస్తారు. ఏంటి, GUCCA గూచి మష్రూమ్ అని కూడా పిలుస్తారు. దాంతోపాటు కానాగూచి అని పిలుస్తారు, కానాగేచ్, ఛత్రి, ఇవన్నీ పేర్లు ఈ మష్రూమ్నే పిలుస్తారు అనమాట. సో చూడ్డానికి అయితే ఇది వచ్చేటప్పుడు హనీ కోమ్ లాంటి ఒక క్యాప్ లాగా స్మాల్గా ఉంటుందన్నమాట. వెరీ హై ప్రోటీన్, హై యాంటీ ఆక్సిడెంట్స్, వెరీ టేస్టీగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ ఇది ఎక్కడ పెరుగుతుంది అనుకున్నాం మనం, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ అండ్ ఉత్తరాఖండ్. సో రీసెంట్గా ఏమైంది అంటే SKUST కాశ్మీర్ వాళ్ళు ఇది కంట్రోల్డ్ కల్టివేషన్ అనేది చేయగలిగారు అనమాట. నెక్స్ట్, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్. సో రీసెంట్గా కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఏదైతే ఉందో CPA ఇండియా రీజన్ జోన్ 7 అనేది కంక్లూడ్ అవ్వడం జరిగిందనమాట. ఒకసారి మనం కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అనేది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 1911లో ఫౌండ్ చేశారనమాట. ఇంటర్ పార్లమెంటరీ ఆర్గనైజేషన్, అంటే కామన్వెల్త్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్ యొక్క ఇంటర్ పార్లమెంటరీ ఆర్గనైజేషన్ ఇది. సో పార్లమెంటరీ డెమోక్రసీని అడ్వాన్స్ చేయడం, గుడ్ గవర్నెన్స్ని అడ్వాన్స్ చేయడం దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. సో మొత్తం 9 రీజన్స్ ఉంటాయి ఈ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్కి. ఒకటి వచ్చేటప్పటికి కెనడా, ఇంకోటి కరేబియన్ అండ్ అమెరికన్స్, మూడోది ఆఫ్రికా, 4 UK, 5 ఇండియా, 6 ఏషియా, 7 సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ 8th వచ్చి పసిఫిక్, 9th యూరోప్. ఈ 9 జియోగ్రఫిక్ రీజన్స్ దేనికి, ఈ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్కి వచ్చేటప్పటికి. సో బేసిక్గా ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఇలా పార్లమెంటేరియన్స్ అందరూ కలిపేసేస్తే డైలాగ్ ఉంటుంది అండ్ నాలెడ్జ్ షేరింగ్, గుడ్ గవర్నెన్స్ ప్రమోట్ చేస్తారనమాట. సో వీళ్ళు ఒక జర్నల్ పబ్లిష్ చేస్తారు ఈ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ వాళ్ళు. ఏంటది, ది పార్లమెంటేరియన్ జర్నల్. ఆ జర్నల్ పేరేంటి, ది పార్లమెంటేరియన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, 1911లో దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి సింధీ లాంగ్వేజ్లోకి ఆ వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి సింధీ లాంగ్వేజ్ గురించి చూసుకున్నట్టయితే 8th షెడ్యూల్లో ఉన్నటువంటి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, అందులో సింధీ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. అండ్ సింధీ లాంగ్వేజ్ ఈ 8th షెడ్యూల్లోకి మనం 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు 8th షెడ్యూల్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద వరల్డ్లో లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇది. అండ్ ఇంకొకటి, కాన్స్టిట్యూషన్ కమిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇంగ్లీష్లో రాయడం జరిగింది. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ కమిటీ ఒక ట్రాన్స్లేషన్ కమిటీని ఫామ్ చేసింది అనమాట. ఎవరి కింద, ఘనశ్యామ్ దాస్ గుప్తా కింద. సో ఈ ఘనశ్యామ్ దాస్ గుప్తా కమిటీ కింద ఈ కాన్స్టిట్యూషన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో హిందీ కాన్స్టిట్యూషన్ రాజేంద్ర ప్రసాద్ గారు సబ్మిట్ చేశారు. మెంబర్స్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ వర్షన్స్ ఉంటాయి కదా, వాటిని 24th January 1950లో సైన్ చేయడం జరిగింది. సో ఇది ఈ కాన్స్టిట్యూషన్ గురించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్. రీసెంట్గా ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది రైస్ ఎక్స్పోర్ట్ రూల్స్ని, ఇన్స్పెక్షన్ రూల్స్ని ఇచ్చిందనమాట. ఒకసారి మనం ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ గురించి చూసుకున్నట్టయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ యాక్ట్ 1963, దీని కింద ఎక్స్పోర్ట్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ యాక్ట్ 1963 కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఇండియా నుంచి వాటి యొక్క క్వాలిటీ గురించి, వాటి యొక్క
ఎక్స్పోర్టేషన్ గురించి, స్టాండర్డ్స్ గురించి ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అనేది చెప్తూ ఉంటుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది అడ్వైజరీ బాడీగా ఉంటుంది. ఏ కమోడిటీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, వేటికి క్వాలిటీ కంట్రోల్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టు ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ కింద 5 ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్ అంటే, ఒకటి చెన్నై, రెండోది ఢిల్లీ, మూడోది కొచ్చి, నాలుగోది కోల్కతా అండ్ ఐదోది ముంబై. చెన్నై, ఢిల్లీ, కొచ్చి, కోల్కతా అండ్ ముంబై, ఈ 5 ప్లేసెస్తో మనకి ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇది ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ గురించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మైక్రోబియల్ మీథేన్. సో రీసెంట్గా మెక్గిల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో తేలింది ఏంటి అంటే, ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఏవైతే అన్యూజ్డ్ ఆయిల్ ఫీల్డ్స్, ఆయిల్ వెల్స్, అలాంటి వాటిల్లో మైక్రోబియల్ మీథేన్ అనేది చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందంట. ఒక్కసారి మైక్రోబియల్ మీథేన్ అనేది చూద్దాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోబియల్ మీథేన్ అంటే ఏంటి అంటే, మైక్రో ఆర్గనిజమ్స్ ద్వారా ఈ మీథేన్ ప్రొడ్యూస్ చేయబడితే దాన్ని మైక్రోబియల్ మీథేన్ అంటాం అనమాట. మైక్రో ఆర్గనిజమ్స్ అంటే ఏ మైక్రో ఆర్గనిజమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి మీథేన్ని? మెథనోజెన్స్ అంటారు. సో ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్సిజన్ లేని ఎన్వైరన్మెంట్లో కనుక డిప్లీషన్ జరిగితే అప్పుడు మనకి ఈ మైక్రోబియల్ మీథేన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకా ఏ సోర్సెస్ నుంచి మనకి మీథేన్ ఎక్కువగా వస్తుంది? మోస్ట్లీ మనం చూసుకుంటే వెట్లాండ్స్ నుంచి వస్తుంది, రైస్ ప్యాడీస్ నుంచి వస్తుంది, ల్యాండ్ ఫిల్స్ అండ్ రుమినెంట్స్ అంటే యానిమల్స్ యొక్క రుమినెంట్స్ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి వస్తుంది మనకి మీథేన్. అండ్ ఇంకా ఎనరోబిక్ ఎన్వైరన్మెంట్స్లో నుంచి మనం ఎక్కువ ఈ మైక్రోబియల్ మీథేన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మినిమం ఇంపోర్ట్ ప్రైస్. రీసెంట్గా న్యాచురల్ హనీ ఏదైతే ఉందో దానికి మినిమం ఇంపోర్ట్ ప్రైస్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనేది ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఎంత మినిమం ప్రైస్తో ఉండాలి అని చెప్పేదే మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనమాట. సో ఇన్ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఈ ఒక హనీని ఒక 10 రూపీస్కి అమ్ముతున్నారు అనుకోండి. సో వాళ్ళు ఇండియాలోకి ఇంపోర్ట్ చేయడానికి దాన్ని 5 రూపీస్కి కూడా ఇంపోర్ట్ చేసి 5 రూపీస్కి కూడా ప్రైస్ వేసి ఇంపోర్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి ప్రెడేటరీ ప్రైసింగ్స్ లేకుండా మనకి ఇంపోర్ట్ ప్రైస్ అనేది మినిమం గవర్నమెంట్ ఫ్లోర్ ప్రైస్ ఫిక్స్ చేయొచ్చు. సో అట్లా ఫిక్స్ చేసేదే మనకి మినిమం ఇంపోర్ట్ ప్రైస్. ఇది ఒక టెంపరీ ట్రేడ్ పాలసీ అనమాట. డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కానీ, మన ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఫార్మర్స్ కానీ ఇబ్బంది లేకుండా, వాళ్ళకి లాసెస్ రాకుండా ఈ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనే దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డొమెస్టిక్ ఇండస్ట్రీ అండ్ ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాము. ఎవరు నోటిఫై చేస్తారు ఇది? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ DGFT వాళ్ళు అండర్ ఫారెన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్స్ యాక్ట్ కింద దీన్ని నోటిఫై చేయడం జరుగుతుంది. అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ప్రాజెక్ట్ చీతా. రీసెంట్గా ఒక ఇండియన్ బార్న్ ఫీమేల్ చీతా పూనో నేషనల్ పార్క్లో దాదాపు 4 క్లబ్స్కి బర్త్ ఇవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం అసలు ప్రాజెక్ట్ చీతా గురించి చూద్దాము. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ చీతా 2022లో లాంచ్ చేశారనమాట. సో ఆఫ్రికన్ చీతాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియాలోకి ట్రాన్స్లోకేట్ చేయడం దీని యొక్క మేజర్ ఎయిమ్ అనమాట. సో అండర్ ప్రాజెక్ట్ టైగర్ యొక్క అంబ్రెల్లా కింద ఇది ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ లార్జ్ కార్నివో ట్రాన్స్లోకేషన్ ఇనిషియేటివ్ ఇది. మనం 2022లో చూసుకున్నట్టయితే 8 చీటాస్ని మనం నమీబియా నుంచి తీసుకురావడం జరిగింది. సో ఫర్దర్గా దీన్ని కంటిన్యూ చేస్తూ తీసుకొచ్చామన్నమాట. సో ఒక్కసారి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటి అంటే ప్రాజెక్ట్ చీతాకి NTCA అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏదైతే ఉంది ఇది స్టాట్యుటరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో దీని కింద ఉన్నటువంటి యాక్ట్ ఏంటి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ అన్నమాట. సో ఇది ప్రాజెక్ట్ చీతా గురించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి చాగోస్ ఐలాండ్స్. రీసెంట్గా ఈ UK ఈ చాగోస్ ఐలాండ్స్ని మొరేషియస్కి సీడ్ చేయకుండా US అపోజిషన్ ఇచ్చిందనమాట, సీడ్ చేయొద్దు అని చెప్పేసి. ఒకసారి చాగోస్ ఐలాండ్ చూసుకున్నట్టయితే మనకి ఇండియన్ ఓషన్లో ఉంటుంది, టు ద సౌత్ ఆఫ్ దిస్ ఇండియా అనమాట మనం చూసుకున్నట్టయితే. అండ్ చాగోస్ ఐలాండ్లో డియాగో గ్రేషియా అనే ఒక ఐలాండ్ ఉంటుందన్నమాట. ఈ డియాగో గ్రేషియా అనే ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ UK అండ్ US యొక్క జాయింట్ మిలిటరీ బేస్ ఉంది. ఏముంది? UK అండ్ US యొక్క జాయింట్ మిలిటరీ బేస్ అనేది ఈ డియాగో గ్రేషియా ఐలాండ్లో ఉంటుందన్నమాట. సో దట్ పసిఫిక్లో, ఇండో పసిఫిక్లో ఓవరాల్గా ఆపరేషన్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది డియాగో గ్రేషియా ఐలాండ్ వచ్చేటప్పటికి. సో ఇక్కడ దాదాపు ఈ చాగోస్ ఐలాండ్స్లో ఎన్ని ఉంటాయి? మొత్తం దాదాపు 50+ ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇది మనం చూసుకున్నట్టయితే ఈ ఐలాండ్స్ 1814 నుంచి బ్రిటిష్ టెరిటరీగా ఉన్నాయి. అండ్ ఫర్దర్గా దాన్ని సీడ్ చేయడానికి చూస్తున్నప్పుడు ఈ డియాగో గ్రేషియా వల్ల మనకి US అపోజ్ చేయడం జరిగిందనమాట. సో ఒక్కసారి లొకేషన్ చూసుకున్నట్టయితే సెంట్రల్ ఇండియన్ ఓషన్, ఇండియన్ కాంటినెంట్ చూసుకుంటే దాదాపు 1600 కిలోమీటర్స్ సౌత్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉంటుందన్నమాట. మోర్ దెన్ 50+ ఐలాండ్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఐలాండ్ వచ్చి డియాగో గ్రేషియా ఐలాండ్. ఇక్కడే మనకి US అండ్ UK యొక్క స్ట్రాటజిక్ మిలిటరీ బేస్ ఉంది. సో ఇది మనకి చాగోస్ ఐలాండ్స్ గురించి ఉన్నటువంటి న్యూస్. నెక్స్ట్ ఎక్సైజ్ డస్ట్ లీక్.
ఈ ఎక్సర్సైజ్ డస్ట్ లీక్ వచ్చినప్పటికీ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ అనమాట. 7th ఎడిషన్ జరుగుతుంది. ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్, అంటే ఎవ్రీ ఇయర్ ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది. 1 year ఇండియాలో అండ్ 1 year ఉజ్బెకిస్తాన్లో ఉంటుంది అనమాట. మేజర్గా వచ్చినప్పటికీ సెమీ మౌంటేనియస్ టెరైన్ ఆపరేషన్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు ఇందులో. నెక్స్ట్ గ్లూఫోసినేట్. సో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్ జనరల్లో ఫారెన్ ట్రేడ్ వాళ్ళు ఈ గ్లూఫోసినేట్ హెర్బిసైడ్ ఏదైతే ఉందో అండ్ దాని యొక్క సాల్ట్స్ని 6 months వరకు ఇంపోర్ట్స్ని రెస్ట్రిక్ట్ చేశారనమాట. ఇంపోర్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ గ్లూఫోసినేట్ ఏంటి అంటే ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్. జనరల్గా వీడ్స్, క్రాప్లో వీడ్స్ ఉంటాయి కదా, వాటిని మేనేజ్ చేయడానికి హెర్బిసైడ్ వాడుతూ ఉంటారు అనమాట. గ్లయోఫాస్ఫేట్ పెస్టిసైడ్స్కి చాలా ప్రామినెంట్ ఆల్టర్నేటివ్ ఇది మనం చూసుకున్నట్టయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ గ్లూఫోసినేట్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూఫోసినేట్ ఇది గ్లూటమైన్ సింథసైజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ప్లాంట్స్లో గ్లూటమైన్ సింథసైజ్ అనేటటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. దానివల్ల నైట్రోజన్ మెటబాలిజం అనేది జరుగుతుంది. సో అది రాకుండా ఈ గ్లూఫోసినేట్ అనేటటువంటి హెర్బిసైడ్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఏ నైట్రోజన్ మెటబాలిజం జరగనప్పుడు అమోనియా యొక్క ఎక్యుములేషన్ పెరిగిపోతుంది ప్లాంట్లో. సో దానివల్ల వీడ్స్ ఏవైతే ఉంటాయో ర్యాపిడ్గా డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇది నాట్ ఓన్లీ ఆ వీడ్స్నే కాదు, ఆ పక్కన ఉన్నటువంటి ఆక్వాటిక్ ప్లాంట్స్ కానీ ఆక్వాటిక్ లైఫ్ కానీ అంటే నాన్ టార్గెట్ ప్లాంట్స్ అంటారు కదా, వాటిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ వాటర్ కంటామినేషన్ అండ్ వాటర్ పొల్యూషన్కి దారితీస్తుంది. సో దానివల్ల గ్లూఫోసినేట్ అనేటటువంటి హెర్బిసైడ్ యొక్క ఇంపోర్ట్స్ అండ్ దాని యొక్క సాల్ట్స్ యొక్క ఇంపోర్ట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ. ఇక్కడ చూసుకున్నట్టయితే కీట్రూడా అనేటటువంటి ఒక బ్రాండ్ నేమ్ ఉన్నటువంటి ఇమ్యూనోథెరపటిక్ డ్రగ్ ఏదైతే ఉందో దాని యొక్క అడల్ట్రేషన్ జరుగుతుంది ఇండియాలో అండ్ కరెక్ట్గా రావట్లేదు, సప్లై లేదు, ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట ఒక ఇన్వెస్టిగేషన్లో. సో ఒక్కసారి ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి అనేది చూద్దాము. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి అంటే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి కదా, ఆ ఇమ్యూన్ సెల్స్ని యూజ్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం మనకే దాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. జనరల్గా క్యాన్సర్ వచ్చిందనుకోండి, మీరు కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ అని వినుంటారు. సో కీమోథెరపీ, రేడియోథెరపీ అంటే ఏంటి అంటే మనం చూసుకున్నట్టయితే ఇవి ఈ కీమోథెరపీ, రేడియోథెరపీలు ఏమవుతుందంటే కీమోథెరపీ, రేడియోథెరపీ హోల్ బాడీకి ఇస్తారు. సో దానివల్ల నాట్ ఓన్లీ ద క్యాన్సర్ సెల్స్, మన బాడీలో ఉన్నటువంటి హెల్తీ సెల్స్ కూడా చనిపోతూ ఉంటాయి జరుగుతుంది. అండ్ దానివల్ల ఏమవుతుంది, చాలా ఎక్కువ అయినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇమ్యూనోథెరపీలో ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఆ క్యాన్సర్ సెల్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేసి దాన్ని మాత్రమే డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అండ్ నాన్ టార్గెట్ సెల్స్ ఏవైతే హెల్తీ సెల్స్ ఉంటాయో అవి చనిపోవు. సో ఇది ఇమ్యూనోథెరపీ యొక్క మేజర్ మెకానిజం. ఇక్కడ మనకి ఇమ్యూనోథెరపీలో కూడా టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు, రెండోది వచ్చేటప్పటికి కాట్ టీ సెల్ థెరపీ అంటారు, మూడోది వచ్చేటప్పటికి ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్స్. ఒక్కసారి మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి చూద్దాము. ఇక్కడ ఏంటి అంటే ల్యాబొరేటరీలో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని తయారు చేస్తారనమాట. సో క్యాన్సర్ సెల్స్ కానీ ఇమ్యూన్ సెల్స్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ టార్గెట్స్ని ఇవి ఫైండ్ అవుట్ చేసి అక్కడ అటాచ్ అవుతాయి. సో అటాచ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే సో క్యాన్సర్ సెల్స్ గ్రో అయ్యేటటువంటి సిగ్నల్స్ ఉంటాయి కదా, వాటిని ఇవి బ్లాక్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, టీ సెల్స్ ఈ క్యాన్సర్ సెల్స్ని రికగ్నైజ్ చేసేసి వాటిని అటాక్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మోనోక్లోనల్ యాంటీబాడీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్ టీ సెల్ థెరపీ అంటే చిమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ సెల్ థెరపీ. ఇక్కడ ఏంటి అంటే పేషెంట్ యొక్క టీ సెల్స్ని కలెక్ట్ చేస్తారు ఫస్ట్, ఆ తర్వాత ఈ టీ సెల్స్ని ఇంజనీర్ చేస్తారనమాట. సో ఈ టీ సెల్స్ ఇన్ఫ్యూజ్ చేసిన తర్వాత ఈ టీ సెల్స్ ద్వారా క్యాన్సర్ సెల్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. అదే కార్ టీ సెల్ థెరపీ. మూడో వచ్చేప్పటికి ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్స్. ఇవేంటి అంటే ఎక్కువ క్యాన్సర్ మొత్తం తగ్గిపోయిన తరువాత మళ్ళీ రిలాక్స్ రానికుండా ఉండడానికి, మళ్ళీ తిరిగి రానికుండా ఉండడానికి వాడతారు అనమాట. ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది ఇంజెక్షన్ ఇస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ వ్యాక్సిన్కి ట్యూమర్కి తగినటువంటి యాంటీజెన్స్ ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో. సో అవి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. సో దానివల్ల మళ్ళీ క్యాన్సర్ రాకుండా, రిలాప్స్ అనేది రాకుండా, క్యాన్సర్ యొక్క రిలాప్స్ ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ. ఏంటది, మోనోక్లోనల్ యాంటీబాడీస్, చిమరిక్ యాంటీజెన్ రిసెప్టర్, కార్ టీ సెల్ థెరపీ అండ్ ఇంకా ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్స్. ఓవరాల్గా ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి, మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సెల్స్ని తీసుకొని వాటి ద్వారా మన బాడీని రక్షించుకోవడమే ఈ ఇమ్యూనోథెరపీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు రీసెంట్గా ఒక ఏఐ ప్లాట్ఫామ్ని డెవలప్ చేశారనమాట. అదే సరల్ ఏఐ. ఏంటిది, సరల్ ఏఐ, SARAA. సో బేసిక్గా దీని యొక్క మేజర్ థింగ్ ఏంటి అంటే అసలు ఎందుకు దీన్ని తీసుకొచ్చారు అంటే ఇప్పుడు సైంటిఫిక్ పబ్లిషింగ్స్ ఆర్ సైంటిఫిక్ ఆర్టికల్స్ చూసినట్టయితే చాలా డీటెయిల్డ్గా ఉంటాయి అండ్ లాంగ్వేజ్ కూడా చాలా మందికి అర్థం కాదు. సో దానికోసం ఈ సరల్ ఏఐని తీసుకొచ్చారనమాట. ఎప్పుడైతే ఈ రీసెర్చ్ పబ్లికేషన్ని ఆ ఏఐకి ఇవ్వడం జరుగుతుందో మల్టీలింగ్వల్గా ఇది కాంటెంట్ అంటే స్పెసిఫిక్గా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కాంటెంట్ కానివ్వండి, జనరేట్ చేయడానికి కావాల్సినటువంటి స్క్రిప్ట్ అనేది ఇస్తుంది అనమాట.
ఫొటోస్, వీడియోస్, ఇన్ఫోగ్రాఫిక్స్ ఏవైనా ఇస్తుంది అనమాట ఇది. సో అదే ఈ సరల్ AI. సో దాని ద్వారా ఏంటంటే రీసెర్చ్ ఏదైతే చేస్తుందో అది కామన్ పర్సన్ వరకు, అంటే ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా, ఆ పబ్లికేషన్, ఆ ఎడ్యుకేషన్ బ్యారియర్స్ లేకుండా కామన్ పీపుల్ వరకు వెళ్ళడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి అనుసంధాన్ రీసెర్చ్ నేషనల్ ఫౌండేషన్ గురించి చూద్దాం. సో ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అండర్ ANRF Act 2023 కింద దీన్ని తీసుకురావడం జరిగింది. అదే అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ దీని ఎయిమ్ ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైన్స్లో ఏదైతే ఉంటుందో యూనివర్సిటీస్లో కానివ్వండి ఎక్కడైనా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. అండ్ ఇంకా ఈ SCRB ప్రీవియస్గా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అని SCRB ఉండేదన్నమాట. దాన్ని మనం ANRFలోకి సబ్జ్యూమ్ చేయడం జరిగిందనమాట. ANRF అంటే ఏంటి? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్, కాబిల్ అంటారు అనమాట. సో రీసెంట్ గా అర్జెంటీనాలో ఉన్నటువంటి లిథియం బ్లాక్స్ లోకి ఈ కాబిల్ వాళ్ళకి ఒక ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రావడం జరిగింది. ఒకసారి లిథియం చూసుకున్నట్టయితే ఇది ఒక సిల్వరీ వైట్ మెటల్ అనమాట. అన్ని మెటల్స్ కన్నా లోయెస్ట్ డెన్సిటీ ఉంటుంది. సెమీ కండక్టర్స్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి, సో మనం ఏదైనా సరే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వాడుతున్నాం అంటే దానికి చాలా హెల్ప్ఫుల్ ఈ లిథియం అనమాట. ఈవీస్ కానివ్వండి, దీని అప్లికేషన్స్ అనేవి చాలా వైడ్ రేంజింగ్ గా ఉంటాయి. సో ఈ లిథియం ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అంటే లిథియం ట్రయాంగిల్ అంటారు సౌత్ అమెరికాలో. ఎక్కడ? బొలీవియా, అర్జెంటీనా అండ్ చిలీ. ఏంటది? బొలీవియా, అర్జెంటీనా అండ్ చిలీ. ఈ 3 కంట్రీస్ని మనకి లిథియం ట్రయాంగిల్ అంటారు. ఎందుకని అంటే దాదాపు 75% ఆఫ్ ద వరల్డ్లో ఉన్నటువంటి లిథియం సప్లై ఈ 3 దేశాల నుంచి వస్తుంది కాబట్టి. ఏంటది? అర్జెంటీనా, బొలీవియా అండ్ చిలీ. సో నెక్స్ట్ ఒకసారి కాబిల్ గురించి చూసుకున్నట్టయితే 2019లో ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బిట్వీన్ నాల్కో, నేషనల్ అల్యూమినియం కంపెనీ, అండ్ హిందుస్థాన్ కాపర్ అండ్ MECL, మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్. ఈ 3 కలిపేసేసి ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీగా ఫామ్ చేశారనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఓవర్సీస్ లో స్ట్రాటజిక్ మినరల్స్ ఎక్కడైతే ఉంటాయో లిథియం లాంటి మినరల్స్, బ్లాక్స్ ని ఐడెంటిఫై చేయడం, ఎక్వైర్ చేయడం, డెవలప్ చేయడం, ప్రాసెస్ చేయడం ఈ కాబిల్ యొక్క మేజర్ ఎయిమ్. సో ఇది ఈ సెషన్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.